హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం S10 యొక్క అన్బాక్సింగ్ చేద్దాం. S10 సామ్సంగ్ గెలాక్సీ S మొబైల్స్లో 10th వెర్షన్ కింద చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన అన్ని సామ్సంగ్ గెలాక్సీ S మొబైల్స్లో ఇది సూపర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. అండ్ మనం ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. దీంట్లో కంటెంట్స్ ఏమున్నాయి అవన్నీ మీకు చూపించబోతున్నాను. చాలా మంది అందరూ S10 ప్లస్ మొబైల్ అన్బాక్సింగ్ చేశారు, కానీ తెలుగులో ఎవరు కూడా S10 మొబైల్ అన్బాక్సింగ్ చేయలేదు. నేను ప్రత్యేకంగా S10 మొబైల్ ఎందుకు కొన్నానంటే ఇది చాలా కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది. అదేవిధంగా దీని డిస్ప్లే క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ S10 ప్లస్ కంటే కూడా ఇది చాలా స్లీక్గా అండ్ విడ్త్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనం దీని యొక్క కంటెంట్స్ చూద్దాం. ఫస్ట్ బాక్స్ యొక్క ఓవర్వ్యూ చూద్దాం. బాక్స్లో మనకి పైన S10 అని కనిపిస్తుంది. బాటంలో మనకి ప్రైస్ అండ్ కలర్, ఇక్కడ వచ్చి మనకి కలర్ వచ్చి ప్రిజం వైట్ అని కనిపిస్తుంది. వచ్చి 71,000 MRP కింద పెట్టారు, కానీ ఆన్లైన్లో మన దీని ప్రైస్ 66,900 కింద ఉంది. అండ్ మన HDFC కార్డ్స్ వాళ్ళతో మనం ఒక 6,000 క్యాష్ బ్యాక్తో ఒక 60,000 కల్లా మనకి వస్తుంది. అండ్ ప్రీ బుకింగ్తో మనకి దీంట్లో ఒక సామ్సంగ్ గేర్ వాచ్ కానీ ఆర్ఎల్స్ సామ్సంగ్ ఇయర్ బడ్స్ కానీ తీసుకోవచ్చు అనమాట. సో నేను సామ్సంగ్ స్టోర్కి వెళ్ళి దీన్ని ప్రీ బుక్ చేశాను. అండ్ నెక్స్ట్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చెప్తుంది ఏంటంటే 15.51 సెంటీమీటర్స్ క్వాడ్ హెచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది అమోలెడ్ స్క్రీన్. దీంట్లో పిక్సెల్స్ అవన్నీ కూడా చాలా బ్రైట్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ కెమెరా వచ్చి 10 మెగాపిక్సెల్ అండ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందని ఉంది. అండ్ దీని యొక్క స్టోరేజ్ వచ్చి 128 GB అండ్ ర్యామ్ వచ్చి 8 GB. అండ్ దీంతో పాటు వీళ్ళు ఒక LKG ఇయర్ ఫోన్స్ని ఇస్తున్నారు దీంతో పాటు. అండ్ దీంట్లో ప్రత్యేకంగా ఉంది ఏంటంటే దీంట్లో వైర్లెస్ పవర్ షేర్ అని ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటంటే మనం సామ్సంగ్ మొబైల్స్ని వైర్లెస్ ఛార్జింగ్ ఉన్న మొబైల్స్ని ఏదైనా సరే దీని దగ్గరగా తీసుకొస్తే నీకు ఛార్జింగ్ ఎక్కుతుంది. అండ్ ఇది వచ్చి ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి దీంట్లో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఇచ్చారు. ఇండియాలో వచ్చి దీన్ని దీన్ని మనం సెటప్ చేసే ముందు దీంట్లో ఒక ఇండియన్ సిమ్ కార్డ్ వేయాలి, ఎందుకంటే ఇది ఇండియన్ వేరియంట్. సో మనం స్టార్టింగ్ ఇండియన్ సిమ్ కార్డ్ వేస్తే కానీ ఇది ఆన్ అవ్వదు. దీంట్లో మనం ఇండియన్ సిమ్ కార్డ్ మాత్రమే వేయాలి, ఎందుకంటే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. దీంట్లో వచ్చి కంటెంట్స్ వచ్చి మనకి ఫోన్ ఉంది, దీన్ని తీసి పక్కన పెడదాం. ఇది ఛార్జర్, సామ్సంగ్ 15 వాట్ ఛార్జర్ అని చెప్పొచ్చు దీన్ని. ఇది ఫాస్ట్ ఛార్జర్. అండ్ దీంట్లో అవుట్పుట్ వచ్చేసి 15 వాట్ వరకు హైయెస్ట్ అవుట్పుట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి టైప్ సి డేటా కేబుల్. ఇది కూడా పక్కన పెడదాం. ఇది వచ్చేసి టైప్ ఏ USB టు టైప్ సి పోర్ట్ అనమాట. ఇది చాలా మంచి విషయం చెప్పొచ్చు. ఏ కంపెనీస్ కూడా ఇలాంటి అడాప్టర్ని ఇవ్వట్లేదు. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్లో ఇది ఇవ్వడం చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సామ్సంగ్ బ్రాండ్ AKG ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. ఫస్ట్ టైం AKG ఇయర్ ఫోన్స్ బ్లాక్లో కాకుండా వైట్లో తీసుకొచ్చారు. అండ్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ దీని యొక్క సౌండ్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంటాయి. ఇలా వచ్చేసి మనకి మైక్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే మీకు మైక్ కనిపిస్తుంది. అండ్ చాలా ఫ్లాగ్షిప్స్ ఇప్పుడు వస్తున్న చాలా ఫ్లాగ్షిప్స్లో మనకి టైప్ సి 3.5mm జాక్ తీసేస్తున్నారు, కానీ సామ్సంగ్ ఇంకా 3.5mm జాక్ని కంటిన్యూ చేస్తుందంటే చాలా మంచి విషయం చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎక్స్ట్రా ఇయర్బడ్స్ పెట్టించారు. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి తెలుసు దీంట్లో సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దీంట్లో
కేస్ కేస్ అండ్ దీంట్లో పేపర్ వర్క్ ఉంటుంది. ఇది కూడా చూద్దాం. అండ్ మనకు తెలిసిందే సామ్సంగ్ ప్రతిసారి ఇలాగే ఒక మంచి కేసు ఇస్తుంది ఫ్లాగ్షిప్ మొబైల్స్లో. సామ్సంగ్ వచ్చేసి నార్మల్ ఫోన్స్లో ఎలా ఉన్నా సరే ఫ్లాగ్షిప్లో మాత్రం అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటుంది, ఒక్క ప్రాసెసర్లో తప్ప. అయినా పర్లేదు, ఇది దీంట్లో మంచి ప్రాసెసర్ ఉంది. ఇందులో వచ్చేసి మనకి సామ్సంగ్ ఎగ్జినోస్ 9820 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ అండ్ దీంట్లో కోర్స్ వచ్చేసి 9.7 GHz అండ్ 2.7 GHz అండ్ 2.3 GHz అండ్ 1.9 GHz ఉంటాయి. అండ్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 4000 mAh 4100 బ్యాటరీ ఇచ్చారు. అండ్ ఈ బ్యాటరీ ఇంత కాంపాక్ట్ సైజ్ లో చాలా బాగా వస్తుంది. అండ్ ఈ యొక్క ఛార్జింగ్ టైం వచ్చేసి 1 అవర్ నుంచి 1.5 అవర్స్ పడుతుంది, ఈ మధ్యలో ఉంటుంది అంతే. అండ్ నెక్స్ట్ మనం ఫోన్ని ఆన్ చేద్దాం. ఫోన్ వచ్చి ఆన్ అయింది. సెటప్ కంప్లీట్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఇక్కడ చూస్తే మనకి ఫోన్ ఆన్ చేసాం ఇప్పుడు మనం. అండ్ దీంట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు దీనికి. చూసారా, మనకి వెంటనే అన్లాక్ అయిపోయింది. అన్లాక్ అయినట్టు కూడా తెలియలేదు. మళ్ళీ ట్రై చేద్దాం. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇది నార్మల్ ట్రెడిషనల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కంటే చాలా సెక్యూర్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఫింగర్ ప్రింట్ వచ్చేటప్పటికి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాదు. సో నార్మల్గా వేరే ఫోన్స్లో చూసేటట్టు మనం ఇలా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాదు. సో మనం ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది మన యొక్క ఫుల్ 3D ఫింగర్ ప్రింట్ని మనం తీసుకుంటుంది. సో ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది నార్మల్ ఇప్పుడు వచ్చే మిగతా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కంటే కూడా. అండ్ దీంట్లో వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ డిస్ప్లే చూస్తే మనకి చాలా ప్రీమియంగా ఉంటుంది, ఎందుకంటే ఇది సూపర్ AMOLED స్క్రీన్. అండ్ దీంట్లో PPI వచ్చేసి 558 PPI ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే వచ్చేసి ఇది ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అని చెప్పారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికి ఒక పంచ్ హోల్ కెమెరా లాగా ఉంది ఇది. అండ్ సామ్సంగ్ దీన్ని ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అని చెప్తుంది. అండ్ మొత్తం సిరీస్లో S10 లో వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేసేది దీన్నే. ఇది డైనమిక్ సూపర్ AMOLED స్క్రీన్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసి ప్రిజం వైట్. అండ్ మనం చూడొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ బ్యాక్ చూస్తే మనకి ప్రిజం వైట్. మనకి చాలా బాగా అనిపిస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి మనకి 3 కెమెరాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా, దాని అపరేచర్ దీంట్లో వచ్చేసరికి మనకి 3 యాంగిల్ రియర్ కెమెరా ఉంది. దీంట్లో ఫస్ట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్. ఇప్పుడు చూస్తే మనకి ఫోన్ ఆన్ చేసాం ఇప్పుడు మనం. అండ్ దీంట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు దీనికి. చూసారా, మనకి వెంటనే అన్లాక్ అయిపోయింది. అన్లాక్ అయినట్టు కూడా తెలియలేదు. మళ్ళీ ట్రై చేద్దాం. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇది నార్మల్ ట్రెడిషనల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కంటే చాలా సెక్యూర్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఫింగర్ ప్రింట్ వచ్చేటప్పటికి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాదు. సో నార్మల్గా వేరే ఫోన్స్లో చూసేటట్టు మనం ఇలా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాదు. సో మనం ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది మన యొక్క ఫుల్ 3D ఫింగర్ ప్రింట్ని మనం తీసుకుంటుంది. సో ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది నార్మల్ ఇప్పుడు వచ్చే మిగతా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కంటే కూడా. అండ్ దీంట్లో వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ డిస్ప్లే చూస్తే మనకి చాలా ప్రీమియంగా ఉంటుంది, ఎందుకంటే ఇది సూపర్ AMOLED స్క్రీన్. అండ్ దీంట్లో PPI వచ్చేసి 558 PPI ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే వచ్చేసి ఇది ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అని చెప్పారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికి ఒక పంచ్ హోల్ కెమెరా లాగా ఉంది ఇది. అండ్ సామ్సంగ్ దీన్ని ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అని చెప్తుంది. అండ్
మొత్తం సిరీస్లో వీళ్ళు S10లో వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేసేది దీన్నే. ఇది డైనమిక్ సూపర్ AMOLED స్క్రీన్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసి ప్రిజం వైట్. అండ్ మనం చూడొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ బ్యాక్ చూస్తే మనకి ప్రిజం వైట్. మనకి చాలా బాగా అనిపిస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి మనకి 3 కెమెరాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా, దాని అపరేచర్ దీంట్లో వచ్చేసరికి మనకి 3 యాంగిల్ రియర్ కెమెరా ఉంది. దీంట్లో ఫస్ట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్. అండ్ ఫోన్కి ఓవర్ చూసుకుంటే ఇక్కడ కింద వచ్చేసి స్పీకర్ గ్రిల్ ఉంది, పక్కనే టైప్ సి పోర్ట్ ఉంది, అండ్ నెక్స్ట్ హెడ్ ఫోన్ జాక్ ఉంది. అండ్ మనకి రైట్ సైడ్ కార్నర్స్ వచ్చేటప్పటికి పవర్ బటన్ ఉంది. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కార్నర్ వచ్చేది ఇది బిక్స్బీ బటన్. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అండ్ పైన వచ్చేసి మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఇది ఒకటి ఉంది. అండ్ దీంట్లో మనకు 3 పిన్ ఇచ్చారో లేకపోతే సింగిల్ పిన్ ఇచ్చారో, 3 సిమ్స్ 2 సిమ్స్ హైబ్రిడ్ స్లాట్లు ఇచ్చారో లేకపోతే ట్రిపుల్ స్లాట్ ఇచ్చారో. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. మీరు యొక్క మెమరీ కార్డ్ వేసుకుని 512 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇది 2 4G LTE సిమ్స్ పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చి అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లో DRM ఇన్ఫో చూద్దాం. దీంట్లో DRM ఇన్ఫో వచ్చేసి వైడ్ 1L1 సపోర్ట్ ఒకటి ఉంది. సో మనం దీంట్లో నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ఫుల్ HD రెజల్యూషన్తో మన మూవీస్ కానీ వీటిలో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో సెన్సార్స్ వచ్చేసి అండ్ దీంట్లో మనకి మీకు కనిపిస్తుంది ఇక్కడ స్నాప్డ్రాగన్ సెన్సర్ స్నాప్డ్రాగన్ CPU యూజర్ యాప్లో మనం చూడొచ్చు. ఇక్కడ బోర్డ్ దీంట్లో ఉన్న ప్రాసెసర్ వచ్చేసి Exynos 9820 ప్రాసెసర్. అండ్ స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికి 6.9 ఇంచెస్. అండ్ స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేటప్పటికి 1080x2280 పిక్సెల్స్ ఉంది. దీని యొక్క స్క్రీన్ డెన్సిటీ వచ్చేసి 414 dpi ఉంటుంది. అండ్ దీంట్లో ర్యామ్ వచ్చేసరికి 8 GB ర్యామ్ ఉంటుంది. అండ్ అవైలబుల్ ర్యామ్ వచ్చేటప్పటికి 4 GB అరౌండ్ 4 GB ఉంది. అండ్ దీంట్లో యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128 GB. మనకి ఫ్రీగా వచ్చేది 109 GB ఉంది. దాంట్లో అవైలబుల్లో మళ్ళీ 102.74 GB ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేటప్పటికి 4100 mAh ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దీంట్లో సెన్సార్స్ వచ్చేసి అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, అండ్ మ్యాగ్నెటిక్ సెన్సార్, బారోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్. అండ్ దీంట్లో ఏ సెన్సార్స్ స్కిప్ చేయలేదు, అన్ని సెన్సార్స్ ఇచ్చారు. అండ్ దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే అన్ని సామ్సంగ్ ఫోన్స్ లాగే దీంట్లో కూడా హార్ట్ రేట్ సెన్సార్ బ్యాక్ సైడ్ ఇచ్చాడు, వెనకమాల బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం కెమెరా చెక్ చేద్దాం. ఇది ఫ్రంట్ కెమెరా. ఇది నార్మల్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు దీంట్లో 3 కెమెరాస్ ఉన్నాయి. ఆ 3 కెమెరాస్ ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. దీంట్లో ఫస్ట్ వచ్చేది ఇక్కడ అల్ట్రా వైడ్ కెమెరా. దీంట్లో మనం అల్ట్రా వైడ్ షాట్స్ తీయచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మిడిల్లో ఉన్నది నార్మల్ కెమెరా. ఇది వేరియబుల్ అపరేచర్తో వస్తుంది. మన లో లైట్ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా వస్తుంది. ఇది 1.9 నుంచి f1.9 నుంచి f2.2 మధ్యలో ఇది అపరేచర్ స్కిప్ చేసి మనకి లైట్ని బాగా ఫ్లో అయ్యేలా చేస్తుంది. దానివల్ల మనకి బాగా వస్తుంది, కెమెరా ఫోటో బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వచ్చేసి మనకి ఇది టెలిస్కోపిక్ లెన్స్. ఇంట్లో 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మనం ఫొటోస్ తీయగలం.
ఇంకా మూడోది వచ్చేసి టెలిస్కోపిక్ లెన్స్. మనం పబ్జీలో 2x జూమ్ తీసుకున్నట్టే ఇందులో కూడా 2x జూమ్ ఉంటుంది. దీన్ని మనం టెలిస్కోపిక్ లెన్స్ అంటాం. దీని యొక్క అపరేచర్ వచ్చేసి 1.9 అపరేచర్ 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది దీంట్లో. సో మనకి 2xతో మనం ఫోటోలు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ కెమెరా చూద్దాం. ఇది ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ మెగాపిక్సెల్ వచ్చేసి మనకి 10 మెగాపిక్సెల్ f1.9 అపరేచర్తో వస్తుంది. మనకి ఇది ఫొటోస్ని కొంచెం ఇది బ్యూటిఫై చేస్తుంది. దీన్ని మనం చెప్పు, ఇది కొంచెం ఫొటోస్ని బ్యూటిఫై చేసి చూపిస్తుంది. దీన్ని మనం ఇక్కడ ఆపేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అల్ట్రావైడ్ కెమెరా కూడా, అల్ట్రావైడ్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఈ బటన్ నొక్కితే. అండ్ ఓవరాల్గా మన ఈ ఫోన్ ఎందుకు తీసుకోవాలంటే దీని యొక్క డిస్ప్లే కోసం, అండ్ దీని వెనకాల 3 కెమెరాస్ కోసం, అండ్ దీంట్లో ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ కోసం, తర్వాత మెయిన్లీ ఈ పంచువల్ కెమెరా కోసం. మన డిస్ప్లే దీంట్లో మెయిన్ అసెట్ వచ్చేసరికి ఇది IP68 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. చాలా కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది. దీని యొక్క గ్లాస్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ మన డిస్ప్లే కూడా చూడడానికి చాలా బాగుంటుంది. దీనికి ఎక్కడ బెజిల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ టోటల్లీ S10 కంటే ఇది ఎక్కడెక్కడ బెటర్ అంటే అండ్ S10 ప్లస్ కంటే ఇది చాలా కాంపాక్ట్గా ఉంటుంది. అండ్ సో నేను S10 ఎందుకు రికమెండ్ చేస్తానంటే కొంతమంది ఫోన్ చాలా చిన్నగా ఉండాలనుకుంటారు, లైట్ వెయిట్ ఉండాలనుకుంటారు. దాంతోపాటు అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దాని పర్ఫార్మెన్స్ కానీ అండ్ దాని ఫీచర్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలనుకునే వారికి S10 బెస్ట్ వే అవుతుంది. ఫైనల్గా వచ్చేసి మనం S10 ప్లస్లో మెయిన్ ఫీచర్ వచ్చేసి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో మనం ఇది S8 Galaxy Note 8 దీంట్లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మనం దీంతో ఈ ఫోన్ని ఛార్జింగ్ పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని వైర్లెస్ ఛార్జింగ్ దీనికి పెట్టాలంటే మనం ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, వైర్లెస్ పవర్ షేర్ అని. దీన్ని ఆన్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోన్ని తీసుకొచ్చి ఇలా పెట్టంగానే మనకి ఇక్కడ ఛార్జింగ్ ఎక్కుతుంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది దీనికి. సో ఇలా కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీంతోపాటు గ్యాలక్సీ వాచ్కి కానీ అలాగే గ్యాలక్సీ ఇయర్బడ్స్ కానీ మనం దీన్ని వైర్లెస్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేమని అండ్ నెక్స్ట్ సబిటంగ్ యాప్. దీంట్లో మనకి NFC ఉంది. అండ్ నెక్స్ట్ ఫోన్ టార్చ్ ఉంది. దీంట్లో ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు, ఇన్ఫ్రారెడ్ IR బ్లాస్టర్స్ ఇలాంటివి ఉండవు ఇందులో. అండ్ నెక్స్ట్ ఇది ఫోన్ One UI మీద రన్ అవుతుంది. UI వచ్చేసి చాలా బాగుందని చెప్పొచ్చు, ఎందుకంటే ఇంతకుముందున్న శాంసంగ్ ఫోన్స్లో కంటే ఇది చాలా సింపుల్గా, చాలా కాంపాక్ట్గా చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా ఫోన్ అయితే చాలా బాగుంది. నాకైతే ప్రిజం వైట్ చాలా బాగా నచ్చింది, అందుకని నేను తీసుకున్నాను. అండ్ దీంట్లో కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది ఎక్కువగా రికమెండ్ చేయాలంటే కనుక కాంపాక్ట్ సైజ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వెయిట్ చాలా తక్కువ ఉండాలి, బ్యాటరీ ఎక్కువ రావాలి, పవర్ఫుల్ ఫోన్ కావాలి అనుకుంటే కనుక S10 ఈజ్ యువర్ బెస్ట్ బాయ్. ఇక్కడ మనం సింపుల్గా చూడొచ్చు, ఇది Note 8 అండ్ ఇది S10. సైజ్ చూసేటప్పటికి ఇంత సైజ్ డిఫరెన్స్ ఉంటుంది మీకు.